మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 11ను పరిశీలిద్దాం. తనను ప్రేమతో సేవించే భక్తులకు తాను ఎలా సహాయపడతానో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఇది భగవంతుని అపారమైన కరుణకు నిదర్శనం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భక్తితో తనను స్మరించే వారిపై ప్రత్యేక కరుణతో వారి హృదయాలలోనే తాను నివసిస్తూ అజ్ఞానమనే చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానమనే దీపంతో నాశనం చేస్తానని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మన జీవితంలోని గందరగోళం, దుఃఖం, అజ్ఞానమనే చీకటిలాంటివి. భగవంతుడే మన హృదయంలో ఉండి జ్ఞానమనే దీపాన్ని వెలిగించి ఆ చీకటిని తొలగిస్తాడు. ఈ శ్లోకంలోని భావం భగవంతుని అపారమైన కరుణ మరియు హామీ. మనం భక్తితో ఒక్క అడుగు వేస్తే ఆయన మనలోని అజ్ఞానాన్ని తొలగించే బాధ్యతను తానే తీసుకుంటానని భరోసా ఇస్తున్నాడు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒంటరి కాదని ఈ మాటలు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఎప్పుడైనా సమస్యలతో సతమతమవుతూ అయోమయంలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన హృదయంలోనే ఉండి మనకు దారి చూపిస్తాడని నమ్మాలి. మనలోని చెడు ఆలోచనలే చీకటి. శ్రద్ధ, భక్తితో ఆ చీకటిని తొలగించుకుని జ్ఞానమనే వెలుగును పొందవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.